అలానే మిసేసరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షోభ సమయం నుంచి అవకాశాన్ని అందిపుచ్చుకుంటారనేది బాగా తెలుసు. అదే ఆయన స్పెషాలిటీ, ఆయన ప్రత్యేకత. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం ఉంది. దాంట్లో భారతదేశం మరింత సంక్షోభంలోకి వెళ్ళబోతుంది. ఆంధ్రప్రదేశ్ ఇంకా సంక్షోభం. కారణం ఏంటంటే కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం. మరి ఈ సంక్షోభం నుంచి అవకాశాన్ని అందిపుచ్చుకునే దానికి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ జెట్ స్పీడ్ తోటి ఆయన సిద్ధమవుతూ ఉన్నారు. ఎలా సిద్ధమవుతూ ఉన్నారు అని అంటే దాదాపు కేంద్రం నుంచి దాదాపు 2500 కోట్ల రూపాయలతోటి ప్రతి గ్రామానికి హై స్పీడ్ ఇంటర్నెట్ను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. దీన్ని యుద్ధ ప్రాతిపదికన చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు గారికి తెలుసు సంక్షోభం నుంచి అవకాశాలను ఎలా అని. ఇప్పుడు సంక్షోభం ఉంది. ఈ సంక్షోభంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక అవకాశం, క్వాంటమ్ టెక్నాలజీ ఒక అవకాశం, డేటా అనాలిసిస్ ఒక అవకాశం, సైబర్ సెక్యూరిటీ మరొక అవకాశం. వీటిని అందిపుచ్చుకునేదానికి చంద్రబాబు నాయుడు గారు గ్రౌండ్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. ఎలా ప్లాన్ చేస్తున్నారు? ఇంటి నుంచే పనిచేసి ఇంటి నుంచే వర్క్ చేస్తూ ఎలా సంపాదించాలి, నాలెడ్జ్ ఎకానమీ అనే దాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఏంటి నాలెడ్జ్ ఎకానమీ అని అంటే సహజంగా మనకి సంపాదన అంటే కష్టపడి చెమటోడ్చి సంపాదించేది సంపాదన అని చెప్పి చాలామంది అనుకుంటారు. అది కాదు. ఇది పాత రోజుల్లో పద్ధతి, ఇది కొత్త రోజులు, ఇవి ఆధునిక టెక్నాలజీ, ఆధునిక యుగం. దీంట్లో నాలెడ్జ్ ఎకానమీ కరెక్ట్. నాలెడ్జ్ ఎకానమీ ద్వారానే మనం అభివృద్ధి చెందగలం అని చెప్పి బల్లగుద్ది చెప్తున్నటువంటి ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రథములు. ఇప్పుడు ఆయన నాలెడ్జ్ ఎకానమీ దిశగా ఆంధ్రప్రదేశ్ యువతను తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా ప్రతి గ్రామానికి హై స్పీడ్ ఇంటర్నెట్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ఇంటి నుంచే పని చేసుకోవచ్చు, ఇంటి నుంచే అమెరికాకి పనిచేయచ్చు, ఇంటి నుంచే కెనడాకి పనిచేయచ్చు, ఇంటి నుంచే లండన్కి పనిచేయచ్చు, ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా పనిచేయచ్చు. అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది వస్తుంది. కరోనా సమయంలో చూసాం వర్క్ ఫ్రమ్ హోమ్, అది అనివార్యమైంది. ఇప్పుడు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనివార్యం కాబోతుంది. అందుకే కోవర్కింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయాలని ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నించారు. దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలని కూడా తయారు చేశారు. అందుకే ముందు చూపుతోటి చంద్రబాబు నాయుడు గారు వెళ్తుంటారు. విజనరీ అనేది అందుకే ఆయన. ఇప్పుడు హై స్పీడ్ ఇంటర్నెట్ ఎందుకు ఇంత ఎమర్జెన్సీగా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి పల్లె పల్లెకు తీసుకెళ్లాలనే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అని అంటే రాబోయేటువంటి కొన్ని నెలల్లోనే హై స్పీడ్ ఇంటర్నెట్ లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చేయలేరు. కారణం ఏంటి? ఇంటర్నెట్ స్లో అవుతుంది. గ్రామాల్లో ఉండలేరు స్లోగా ఉంటే. అందుకే హై స్పీడ్ ఇంటర్నెట్ని ఏర్పాటు చేయడం ద్వారా క్వాంటమ్ టెక్నాలజీని ఉపయోగించాలంటే, క్వాంటమ్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయాలన్నా హై స్పీడ్ ఇంటర్నెట్ కావాల్సిందే. దీంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జాబ్స్ పొందాలన్నా, ఆ జాబ్స్ని ఇంటి దగ్గర నుంచి చేయాలన్నా ఖచ్చితంగా హై స్పీడ్ ఇంటర్నెట్ అవసరం. సో హై స్పీడ్ ఇంటర్నెట్ ద్వారా ఏదైనా చేయగలము. కూర్చున్న చోట నుంచే విదేశాల్లో ఉండే అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుంది? సాధారణంగా ఇంటర్నెట్ స్లోగా ఉంటుంది. గ్రామాలకు వెళ్తే సమీప పట్టణాల్లో కూడా ఇంటర్నెట్ స్లోగా ఉంటుంది. ఈవెన్ సిగ్నల్స్ కూడా సరిగ్గా ఉండవు. ఎయిర్టెల్ కానీ, లేదంటే ఐడియా కానీ, లేదంటే ఇతరత్ర టెలిఫోన్ ప్రొవైడర్స్ సిగ్నల్స్ కూడా మీకు స్పీడ్గా ఉండవు. అందుకే ఇంటర్నెట్ అవసరం. ఈ ఇంటర్నెట్ని హై స్పీడ్లో జనరల్గా ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్నెట్ ఉంది, ఫైబర్ నెట్ ఉంది. కానీ ఈ ఫైబర్ నెట్ స్లోగా ఉంటుంది. స్ట్రీమింగ్ సరిగ్గా కాదు, ఇది తిరుగుతూ ఉంటుంది స్ట్రీమింగ్ కాకుండా. ఆ స్ట్రీమింగ్ లేకుండా అమెరికాలో ఎంత స్పీడ్గా ఉంటుందో, అమెరికాలో ఇంటరప్షన్ లేనటువంటి ఇంటర్నెట్ ఉంటుంది, ఇంటరప్షన్ లేని పవర్ ఉంటుంది. ఆ తరహాలో ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు సరైనటువంటి సమయం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమే ప్రిఫర్ చేయాల్సిన పరిస్థితి మల్టీనేషనల్ కంపెనీలకి, అన్ని దేశాల్లో ఉన్నటువంటి కంపెనీలకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్రడ్యూస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆల్రెడీ కొన్ని దేశాలు ఇప్పటికే అనివార్యంగా ఆంక్షలు పెట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ని అమలు చేస్తూ ఉన్నాయి. ఇంకా అలాంటి పరిస్థితి భారతదేశానికి వస్తుంది. ఇప్పుడు చెప్పి చూస్తూ ఉన్నారు.
మల్టీనేషనల్ కంపెనీలు చెప్తూ ఉన్నారు, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్రొడ్యూస్ చేయండి, వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టండి అని చెప్పి. కానీ కొన్ని కంపెనీలు సస్యములు అంటూ ఉన్నాయి, హైబ్రిడ్ కన్నా వెళ్తాం కానీ మేము వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వమని చెప్తున్నాయి, కుదరదు అని చెప్తున్నారు. ఇప్పుడు చెప్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో స్ట్రిక్ట్ ఆర్డర్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇది ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. అందుకే ఆయన హై స్పీడ్ ఇంటర్నెట్కి పల్లె పల్లెకు తీసుకెళ్లాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన ఆయన తీసుకెళ్లబోతూ ఉన్నారు. ఏంటి, ఎక్కడి నుంచి ఆ ఫండ్స్ వచ్చినాయి ఒకసారి చూద్దాం. పల్లె పల్లెకు భారత్ నెట్ సేవలు ఏపీలో సవరించిన ప్రాజెక్ట్ అమలుకు ఒప్పందం. 2432 కోట్ల ఆర్థిక సాయానికి కేంద్రం ఆమోదం. 13,426 గ్రామాలకి, గ్రామ పంచాయతీలకి హై స్పీడ్ ఇంటర్నెట్ ఇవ్వాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు చంద్రబాబు గారు. ఏపీలో గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను మార్చే భారత్ నెట్ కార్యక్రమం అమలుకు మార్గం సుగమమైంది. ఢిల్లీలోని సంచార్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చారిత్రక ఒప్పందం కుదిరింది. చాలా మంది ఈ ఒప్పందాన్ని పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఈ ఒప్పందమే ఆంధ్రప్రదేశ్ చరిత్రని, ఆంధ్రప్రదేశ్ ఎకో సిస్టమ్ని పూర్తిగా మార్చబోతుంది. అంత ఇంపార్టెంట్ ఒప్పందం ఇది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చారిత్రక ఒప్పందం ఉంది. రాష్ట్రంలో భారత్ నెట్ ప్రాజెక్టును పటిష్టంగా అమలు చేసేందుకు 5 ప్రధాన సంస్థలు చేతులు కలిపాయి. కేంద్ర కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ పరిధిలోని డిజిటల్ భారత్ నిధి డిబిఎన్, కమ్యూనికేషన్ విభాగం, ఏపీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ భారత్ నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఏపీబిఏఎల్, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్, వీటి మధ్య కీలకమైనటువంటి అవగాహన ఒప్పందం కుదిరింది. డిబిఎన్ అడ్మినిస్ట్రేటర్ శ్యామిల్ మిశ్రా, టెలికమ్యూనికేషన్ డైరెక్టర్ ఆనంద్ కురే, ఏపీ బిఐఎల్ సిఇఓ గీతాంజలి శర్మ, బిఎస్ఎన్ఎల్ డైరెక్టర్ పాపా సుధాకర్ రావు, టెలికాం శాఖ డిడిజి దినేష్ కుమార్ ఇలా సంతకాలు చేశారు ఒప్పందం మీద. ప్రాజెక్ట్ అమలులో ఎదురయ్యేటువంటి సాంకేతిక పరిపాలనపరమైన అడ్డంకులను తొలగించి నిర్ణీత గడువులోగా లక్ష్యాలను చేరుకోవాలని నిర్ణయించారు. సవరించినటువంటి భారత్ నెట్ ప్రాజెక్టు కింద రాష్ట్రానికి 2432 కోట్ల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది. అంటే ఇంకా డబ్బులు రావటమే, జేబులో పట్టమే, ఆంధ్రప్రదేశ్ ఖజానాలో పట్టమే ఆలస్యం. ఈ నిధులను ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ వేయడానికి, నెట్వర్క్ పరికరాల కొనుగోలుకు, చివరి అంచె వరకు కనెక్టివిటీని తీసుకెళ్ళడానికి వెచ్చించనున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్ రాష్ట్రంలోని మొత్తం 13,426 గ్రామ పంచాయతీలను కవర్ చేయనుంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైనటువంటి 480 గ్రామ పంచాయతీలను ఈ ప్రాజెక్టు పరిధిలోకి తీసుకురావడం విశేషం. దీంతో పాటు పంచాయతీ కార్యాలయాలే కాకుండా అదనంగా 3,942 గ్రామాలకు ప్రజల డిమాండ్ మేరకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించున్నారు. సుమారు 5 లక్షలకు పైగా గ్రామీణ గృహాలకు నేరుగా ఫైబర్ నెట్ కనెక్షన్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో పల్లెల్లో ఉండే విద్యార్థులు, నిరుద్యోగులు, చిన్న వ్యాపారులు పట్టణాలతో సమానంగా హై స్పీడ్ ఇంటర్నెట్లో సేవలను పొందగలుగుతారు. భారత్ నెట్ రాకతో రాష్ట్రంలోని ఈ గవర్నెన్స్ సేవలు మరింత వేగం కానున్నాయి. సో కాబట్టి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఈ గవర్నెన్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. వాట్సాప్ పరిపాలనలో అనేకమైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో పూర్తిగా పేపర్లెస్ గవర్నమెంట్ రాబోతుంది. దానికి హై స్పీడ్ ఇంటర్నెట్ పల్లె పల్లెకు, మారుమూల గ్రామాలకు కూడా ప్రతి ఇంటికి హై స్పీడ్ ఇంటర్నెట్ని ఇవ్వబోతున్నారు. మీ ఇంటి నుంచి వర్క్ చేసుకోవచ్చు, మీ ఇంటి నుంచి జాబ్ చేయొచ్చు. ఈ సిస్టమ్ని చంద్రబాబు గారు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసింది కాబట్టి త్వరలోనే యుద్ధ ప్రాతిపదికన దాన్ని పూర్తి చేసి ఎకానమీ, లా అండ్ ఆర్డర్ని డెవలప్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఇది అత్యంత విలువైన, ప్రాముఖ్యత కలిగినటువంటి ఒప్పందంగా ఆర్థిక నిపుణులతో పాటు సాంకేతిక నిపుణులు కూడా భావిస్తున్నారు. సో దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.